నిండు సభలో మహిళా సంక్షేమంపై కేటీఆర్ సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు ఎగతాళి చేయడం సరికాదని అన్నారు. తాము చేస్తున్న పనులను 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయిందని మంత్రి సీతక్క నిలదీశారు. కేటీఆర్ గారు 10 ఇయర్స్ మినిస్టర్గా చేసిండు, కానీ ఆ మాటలు ప్రతిసారి సత్యదూరమైనటువంటి మాటలు పెట్టి అబద్ధాలను ఊరంతా ప్రచారం చేసుకోవాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్లో రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైంది కాదు. అధ్యక్ష, కేటీఆర్ గారు 10 ఇయర్స్ మినిస్టర్